హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హాల్స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు C23 ఓకేనండి. C23 సిలబస్‌లో మనం ఇంజినీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ గురించి ఈరోజు వీడియో అయితే తెలుసుకుందామండి. అంటే C20కి, C23కి మనకు ఆల్రెడీ కరికులం అనేది డిఫరెన్స్ ఉందని మనకు తెలుసు. ఇక్కడేంటంటే యూనిట్స్‌తో పాటు మనకి మార్క్స్ వెయిటేజ్ అలాగే పేపర్ ప్యాటర్న్ అన్నది కూడా ఇప్పటికే చేంజ్ అయిందన్నది మీకు కన్ఫర్మేషన్ అన్నది వచ్చేసింది. ఎందుకంటే C20లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటే C23లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఇది అంతా కూడా ఎలా ఉంది అంటే అకార్డింగ్ టు C05 అంటే C05 కరికులం 2005లో ఎలాంటి కరికులం అయితే మీరు అంటే ఉందో అదే సేమ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నది సేమ్ దాన్నే మనకి ఇక్కడ ఫాలో అవ్వటం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనకి C23ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి మనకి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్ అన్నది చేంజ్ చేశారు. సో, ఇక్కడ మనకి ఈ 5 యూనిట్స్‌లో మనకి ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ అన్నది ఇచ్చారు. సో, చాలా సింపుల్‌గా అంటే C20తో కూడా పోల్చినా కూడా మనకి ఇక్కడ పార్ట్ సి అన్నది ఎక్కడైతే ఉందో దానికి కన్ఫర్మ్‌గా ఎక్కడి నుంచి ఏ యూనిట్ నుంచి ఇస్తున్నాడో ఆ యూనిట్‌లో ప్రతి టాపిక్‌ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ C23లో ఇక్కడ మనకి ప్రతి యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వెషన్ అన్నది కన్ఫర్మ్‌గా వస్తుంది. సో, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. అంటే పాస్ అవ్వడానికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పటి వరకు అంటే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చాలా సింపుల్‌గా మనం C23 సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే పాస్ అవ్వడమే కాకుండా ఎక్కువ స్కోర్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అన్నది మనకి తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఈ 5 యూనిట్స్‌లో మనం చాయిస్ అన్నది తెలుసుకోవచ్చు. ఆ చాయిస్ ప్రకారమే మనకి ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. ఏ క్వెషన్ ఎలా అడుగుతారు, ఏ యూనిట్ నుంచి ఏ క్వెషన్స్ అడుగుతారు, ఏవి షార్ట్ ఆన్సర్స్, ఏవి ఎస్సైస్ ఇలా మనకి ఒక కన్ఫర్మేషన్ అన్నది ఉంటే గనుక దాన్ని మనం ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్‌గా ప్రెజెంటేషన్ చేస్తే ఈజీగా అంటే ఈ రోజు నుంచి మనకి ఇంజినీరింగ్ మెకానిక్స్‌కి గ్యాప్ అయితే వచ్చింది కదా! సో, ఆ గ్యాప్‌లోనే మనకి పాస్ అయిపోవడానికి మనం ఈజీగా పాస్ అవ్వచ్చన్నమాట. సో, ఈరోజు వీడియోలో ఈ యూనిట్స్‌లో ఏ క్వెషన్స్ ఇస్తారు, ఏవి ఎస్సైస్, ఏవి షార్ట్స్ అన్నవి మనం డిస్కస్ చేసుకుందాం. సో, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం గనుక అంటే ఇప్పుడు మన ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్‌ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్‌గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. సో, ఫస్ట్ యూనిట్ స్టాటిక్స్ అండి. ఈ స్టాటిక్స్ నుంచి మనకి 21 మార్క్స్ అనేవి వస్తాయి. ఫ్రిక్షన్ 16 మార్క్స్, జామెట్రికల్ ప్రాపర్టీస్ 21 మార్క్స్, డైనమిక్స్ 26, సింపుల్ మెకానిజమ్స్ అండ్ సింపుల్ మిషన్స్ 26 మార్క్స్. ఇక్కడ మనకి ఇక్కడ స్టూడెంట్ సైకాలజీ ప్రకారం మనకి ఇక్కడ 21, 21, 26, 26. సో, ఈ 1, 2, 3, 4 ఈ 4 యూనిట్స్ చదివేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది కదా! 21, 21 లేదు 26, 26, 21 చదువుకుంటే పాస్ అయిపోవచ్చు కదా! అనుకుంటారు. సో, ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ పెరుగుతుంది అంటే అక్కడ సిలబస్ కవరేజ్ టాపిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయనే కదా మీనింగ్. ఇందులో మనకి ఫస్ట్ ఈ యూనిట్స్‌లో జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అన్నవి చాలా ఈజీ అండి. ఓకే. ఈజీగా మనం 21 మార్క్స్ అంటే 2 షార్ట్స్ 1.5 ఎస్సే అన్నది కంపల్సరీగా ఇచ్చేస్తాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి పక్కనే ఇచ్చేస్తాడు యూనిట్స్ పక్కన. సో, జామెట్రికల్ ప్రాపర్టీస్ సెక్షన్ 21 మార్క్స్ అంటే 2 షార్ట్స్ 3 మార్క్స్‌వి అలాగే 1.5 మార్క్స్ 10 అంటే 15. ఓకే. సో, ఇలా ఇచ్చేసినప్పుడు మనం ఈజీగా ఇందులో నుంచి మనం జామెట్రికల్ ప్రాపర్టీస్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. సో, దాని తర్వాత అంటే కవరింగ్ టాపిక్స్ అన్నవి చాలా తక్కువ ఉంటాయన్నమాట జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్‌లో. సో, నెక్స్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది
ఫ్రిక్షన్. ఓకేనా? ఈ ఫ్రిక్షన్‌లో కూడా టాపిక్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో, ఇందులో కూడా టాపిక్స్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, 16 + 21 37 మార్క్స్ ఈ 2 యూనిట్స్ నుంచే మనకి వచ్చేస్తున్నాయి. మనకి పాస్ ఎంతండి? 28 మార్క్స్. సో, ఇక్కడ పాస్‌కి 2 యూనిట్స్ ప్రిపేర్ అయితేనే అంటే పక్కా ప్రిపేర్ అయిపోవాలి. అంటే ఏ క్వెషన్ షార్ట్‌లో ఏది అడిగినా కూడా మనం చేయగలిగేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే మనకి ఈ 2 యూనిట్స్ నుంచే పాస్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. సో, నేను చెప్పిన దాని ప్రకారం థర్డ్ యూనిట్ పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఫ్రిక్షన్ మనం ప్రిపేర్ అయినలో ఎంతో కొంత మనం టాపిక్స్ అనేవి వదిలేస్తాము. సో, కాబట్టి ఫ్రిక్షన్ అన్నది మనకి రావచ్చు, రాకపోవచ్చు. అంతే కదా! ఇక్కడ 2 షార్ట్స్‌ని మనం చేయొచ్చు. లేదా ఇక్కడ ఒక ఎస్సేని మనం చాయిస్‌లో వదిలేసుకోవచ్చు. ఏమో చెప్పలేం. సో, అలాంటప్పుడు సేఫ్ జోన్‌కి ఇంకో యూనిట్ అన్నది ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ 21 మార్క్స్. ఓకేనండి. ఇక్కడ ఏంటండి? ఇక్కడ 21 మార్క్స్. ఓకే. ఈ 21 మార్క్స్ నుంచి మళ్ళీ మనకి ఈ 21 మార్క్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి. సో, ఈ ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది 3, 2, 1 ఓకేనండి. ఇంకా నెక్స్ట్ తర్వాత చేయాల్సింది 5th యూనిట్ అండ్ 4th యూనిట్. సో, ఇప్పుడు యూనిట్ 3 జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ నుంచి మనకి 21 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ 21 మార్క్స్‌లో మనకు ఉండే షార్ట్స్ టాపిక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ షార్ట్స్‌లో మనకి ఫస్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్. ఓకే. అంటే డిఫైన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంట్రాయిడ్ అని అడుగుతాడు. లేదంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే డిఫరెన్సెస్ కూడా అడుగుతాడు. ఆ తర్వాత మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, రేడియస్ ఆఫ్ గైరేషన్ అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం మనకి డెఫినిషన్స్ కూడా అడగొచ్చు 3 మార్క్స్‌కి. ఓకేనండి. ప్యారలల్ యాక్సిస్ థీరం అలాగే పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. నెక్స్ట్ సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఆఫ్ సెక్షన్స్. సో, మనకి ఉంటాయి కదా టీ సెక్షన్, ఐ సెక్షన్, నెక్స్ట్ సి ఇలాంటి సెక్షన్స్‌కి మనకి ఏంటంటే ఎక్స్ బార్, వై బార్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒకవేళ ప్రాబ్లం అడగాల్సి ఉంటే ఓకేనండి. ఇలా ప్రాబ్లం అడగాల్సి ఉంటే జస్ట్ మనకి టీ సెక్షన్ మనకి ప్రాబ్లం అయితే లేదు అంటే ఎల్ సెక్షన్ కానీ ప్రాబ్లం అన్నది అడుగుతాడు. ఇంకా మనకి షార్ట్స్ అడగాలి అంటే మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఏదైతే మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో ఈ టెక్స్ట్ బుక్లో మనకి ఇలాంటివి ఉంటాయి కదండి. సెంట్రాయిడ్ జామెట్రికల్ డిస్టెన్స్ అని చెప్పేసి రెక్టాంగులర్, స్క్వేర్, నెక్స్ట్ రైట్ యాంగిల్, సర్కిల్, సెమీ సర్కిల్ ఇలాంటిలో మొత్తం మనకి 10 ఉంటాయి. ఈ 10లో ఏవైనా 3 అడగొచ్చు. అలాగే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి ప్లేన్ సెక్షన్స్ ఉంటాయి కదా. సో, ఈ ప్లేన్ సెక్షన్స్కి సంబంధించి వీటిలో కూడా మనకి ఏమైనా 3 అనేవి అడిగే అవకాశం అయితే ఉంది షార్ట్స్లో. ఒకవేళ ఇంకా డిఫికల్ట్గా అడగాలి అంటే జనరల్గా అడగాలి అనుకుంటే కనుక మనకి ఈ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 7 మోడల్స్, ఈ 7 మోడల్స్లో మనకి అడుగుతాడు. లేదు ఇంకా కొంచెం నేను మీడియం లేదంటే టఫ్గా అడగాలి అనుకుంటే కనుక మనకి ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ప్లేన్ సెక్షన్స్ అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సెక్షన్స్లో వాటిలో మనకి అడిగే అవకాశం అన్నది ఉంది. మీరు ఈ 7 అన్నవి మీరు నేర్చుకోవాలి. అంటే కొన్ని కాంబినేషన్ ఇస్తాడు. రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది కామన్గా అడుగుతున్నాడు. అంటే ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో, ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్ అన్నది ఎలా అయితే అడుగుతున్నాడో సేమ్ అలాగే ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ని మనకి మెయిన్ పాయింట్గా చేసి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనొచ్చు, లేదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాతో కూడా కలిపి మనకి అడగొచ్చు. లేదంటే డిఫైన్డ్ ప్యారలల్ యాక్సిస్ థీరం అని కూడా మనకి అడగొచ్చు. సో, డెఫినేషన్ రాస్తారు, దానికి సంబంధించి ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా రాస్తారు. లేదంటే ప్రాబ్లం అంటే టీ సెక్షన్, ఎల్ సెక్షన్కి మనకి సెంట్రాయిడ్ డిస్టెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయమంటారు. సెంట్రాయిడ్ డిస్టెన్స్ అంటే ఎక్స్ బార్ ఆర్ వై బార్. ఇక్కడ వరకు చేస్తే మనకి 3 మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత ఎస్ఏస్కి వచ్చేసరికి మనకి ఈ ఎస్ఏలో మనకి 3 టాపిక్సే ఉంటాయండి. అదేంటంటే డెరివేషన్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్ థీరం అండ్ డెరివేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. ఓకేనా. సో, తర్వాత మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెక్షన్స్ అంటే ఐఎక్సెస్, ఐవైవై, ఐజెడ్జెడ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అందులో సెక్షన్స్ మనకి ఐ, టీ,
సి, జెడ్ అండ్ ఎల్. ఓకే, ఈ సెక్షన్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ సెక్షన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ సెక్షన్స్ అన్నవి ఉంటాయి. సో సిమెట్రికా కాదా అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఐ సెక్షన్. ఓకే, సో ఇది కూడా ఐ సెక్షనే. సో ఇలా మనకి డిఫరెన్స్. ఇప్పుడు సి సెక్షన్కి చూద్దాం. ఇది సి సెక్షన్. ఓకేనా, ఇది ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా సి సెక్షనే. సో దీనికి ఒకలా చేస్తాము, దీనికి ఒకలా చేస్తాము. అంటే ఫార్ములాస్ ఒకటే, కానీ మనం తీసుకునే HY1లు కానివ్వండి, HY2లు కానివ్వండి, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. డిస్టెన్స్లు మనం ఎలా తీసుకోవాలి అన్నది బై ప్రాక్టీసే వస్తుంది. ఓకే, దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇందులో ఉన్న మోడల్స్ని. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ యూనిట్ నుంచి కంపల్సరీగా 21 మార్క్స్ అన్నవి మనకి వస్తాయి. ఓకేనండి, ఇది థర్డ్ యూనిట్ గురించి. సో అప్పుడు యూనిట్ 2 ఫ్రిక్షన్ 16 మార్క్స్ కండి. సో షార్ట్స్కి వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, లేదు అంటే డిఫైన్ ద ఫ్రిక్షన్, డిసడ్వాంటేజెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇవి ఏంటంటే షార్ట్స్ అన్నమాట, అంటే 3 మార్క్స్కి అడగొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి అవి. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్స్, అందులో స్టాటిక్, డైనమిక్, ఫ్లూయిడ్, అంటే లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. సో ఇలా ఏదో ఒకటి మనకి అడుగుతాడు 3 మార్క్స్కి. ప్రతి దానికి కూడా 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ తర్వాత మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. ఈ రెండు ఏంటంటే ఇలా కలిసి ఇస్తారు, లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్, లేదంటే డిఫైన్ ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇలా మనకి కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్లోనే మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవి షార్ట్స్. ఓకేనండి. సో ఫ్రిక్షన్, అడ్వాంటేజెస్, రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో ఇవే షార్ట్స్ ఆన్సర్స్. సో మనకి ఇందులో ఎస్ఎస్కి వచ్చేసరికి 3 కండిషన్స్ అన్నవి ఉంటాయండి. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద హారిజెంటల్లీ, అందులో మనకి బాడీ మూవింగ్, పుల్లింగ్ అండ్ పుషింగ్. సో 2 కండిషన్స్ ఉంటాయి ఫస్ట్ కండిషన్లో. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫోర్స్ యాక్షన్ ఇంక్లైన్ ప్లేన్, బాడీ అన్నది స్లైడింగ్ డౌన్, స్లైడింగ్ అప్. అలాగే ఫోర్స్ యాక్టింగ్ హారిజెంటల్లీ ఇంక్లైన్డ్ బాడీ, అంటే ఇంక్లైన్డ్ బాడీ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మనకి ఇక్కడ యాంగిల్స్ అనేవి 2 యాంగిల్స్ అనేవి వస్తాయి. అందులో కూడా 2 కండిషన్స్, స్లైడింగ్ డౌన్, స్లైడింగ్ అప్. సో ఇందులో మనకి 3 కండిషన్స్లో, ఈచ్ కండిషన్స్లో మనకి 2 కండిషన్స్ అన్నవి ఉంటాయి. సో ఈ 2 కండిషన్స్లో మనకి ప్రాబ్లం అన్నది కన్ఫామ్గా వస్తుంది. ఓకేనండి. ఇందులో మనకి గుర్తుండాల్సింది ఏంటి అంటే ఫార్ములాస్. దీనికి సంబంధించి అంటే పుల్లింగ్ ఫార్ములాస్ ఏంటి, మనకి పుషింగ్ ఫార్ములాస్ ఏంటి, అలాగే ఇక్కడ మనకి ఫోర్స్ యాక్టింగ్ ఇంక్లైన్ ప్లేన్లో మనకి స్లైడింగ్ డౌన్కి, స్లైడింగ్ అప్కి. సో స్లైడింగ్, ఇందులో కూడా స్లైడింగ్ అప్కి, స్లైడింగ్ డౌన్కి మనకి ప్రాపర్ ఫార్ములాస్ అన్నవి తెలియాలి. సో సింపుల్ అండి. ఇందులో మనకి ఫార్ములాస్ అన్నవి కూడా ఒకదానికి ప్లస్ వస్తే ఇంకో దానికి మైనస్ అన్నది వస్తుంది. అది ఏ కండిషన్లో వస్తుంది అన్నది మీరు బై ప్రాక్టీసే మీరు తెలుసుకోవాలి. ఓకేనండి. ఇంకా చాలా, అంటే మనకి టైం తక్కువగా ఉన్న మీరు పర్ఫెక్ట్గా కనుక నేర్చుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అన్నది పాస్ అవ్వడం చాలా ఈజీ అండి. మనకి ఇప్పుడు క్లాస్లో చెప్పింది విన్నా వినకపోయినా అప్పటి నుంచి మీరు, అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసిన 28 మార్క్స్ అన్నది ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది కండిషన్ రాసుకుంటారు, ఫార్ములా అన్నది నోట్ చేసుకుంటారు. సో మీకు రాకపోతే ఒక 5 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ అన్నది మీరు ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అసలు ఈ 2 మోడల్స్, అంటే ఈ రెండిట్లో ఏదో ఒక్కొక్క మోడల్ అనేది చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇందులో మాత్రం పర్ఫెక్ట్గా నేను ఇప్పుడు చూపిస్తాను మోడల్స్, ఆ మోడల్స్ అనేవి మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే యూనిట్ ఏంటండి, ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్లో మనం ఎస్ఏ అన్నది చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారా,
A body resting on a horizontal plane required a pull of 180 newtons, inclined 30 degrees plane, just move it. It was also found that push of 220 newtons inclined at 30 degrees to the plane, just moved the body. Determine the weight of the body and the coefficient of friction. సో ఇలా కూడా మనకి అడగొచ్చు అనమాట. సో ఇందులో మనకి కేస్ 1 కేస్ 2 ఎందుకు అంటే మనకి ఇక్కడ పుల్లింగ్ ఫోర్స్ అన్నది ఇచ్చారు, ఇక్కడ పుషింగ్ ఫోర్స్ అన్నది కూడా ఇచ్చారు. ఇక్కడ పుల్ అన్నాడు, ఇక్కడ పుష్ అన్నాడు. సో 2 కండిషన్స్ అన్నవి ఇచ్చాడు. సో ఆ 2 కండిషన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వెయిట్ ఆఫ్ ది బాడీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ మోడల్ అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. ఇది ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ నేను వీడియోస్ అన్నవి ఫ్రిక్షన్ వీడియోస్ అన్నవి చేశానండి. సో ఆ ఫ్రిక్షన్ వీడియోస్ని నేను ఇక్కడ ఐబార్లో కానీ లేదు అంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను. అవి ఒకసారి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు డెరివేషన్ అంటే C23 వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ డెరివేషన్స్ని మనకి అంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే లేదు డెరివేషన్ అయితే, ఓకేనా. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ని మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ మోడల్, ఏ బాడీ ఆఫ్ వెయిట్ 100 newtons ఈజ్ పుల్డ్ అప్ అన్ ఇంక్లైన్ ప్లేన్ whose angle of inclination with the horizontal is 20 degrees. The coefficient of friction between the plane and the body is 0.28. Determine the effort required when the effort is parallel to the plane, when the effort is parallel to the base. So parallel to the plane and parallel to the base అన్నది మీరు చేయాలి. అంటే ప్యారలల్ టు ది ప్లేన్ అంటే మనకి ఏ ఇంక్లినేషన్ అయితే ప్లేన్ ఉందో దానికి ప్యారలల్గా ఒకటి ఉంటుంది, దానికి ఇది బేస్ లైన్ కదా, మనకి ఇది బేస్ లైన్, ఇది ఇంక్లినేషన్ లైన్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ది వెన్ ద ఎఫర్ట్ ప్యారలల్ టు ది ప్లేన్. ఎఫర్ట్ ప్యారలల్ టు ది ప్లేన్ అంటే మనకి ఈ ఎఫర్ట్ అన్నది ప్లేన్కి ప్యారలల్గా యాక్ట్ అవుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ప్యారలల్ టు ది బేస్, ఇది బేస్, ఈ బేస్కి ప్యారలల్గా ఉంటుంది అన్నాడు ఎఫర్ట్. సో ఈ డిఫరెన్సెస్ అన్నవి మీరు డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేయాలి. డ్రా చేసి మనకి ఉన్న ఫార్ములాస్ అన్నిటినీ కూడా యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ అన్నది చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది బాడీ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదొక మోడల్ అన్నది మీరు చూసుకోండి ఫ్రిక్షన్ నుంచి. సో ఇవి మీరు ఫ్రిక్షన్ నుంచి చూసుకోవాల్సింది. ఇందులో మనకి 3 మార్క్స్కి ప్రాబ్లం కూడా అడుగుతాడండి. ఈ ప్రాబ్లంలో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ టు F/R అన్నది అడగచ్చు, లేదంటే ఇందులో మనకి ఇచ్చేసి Fనైనా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదంటే రిజల్టెంట్నైనా మనకి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో 3 మార్క్స్కి అంటే కొంచెం సింపుల్గా 4 స్టెప్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నవి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రిక్షన్ గురించి. నెక్స్ట్ మనం స్టాటిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు యూనిట్ 1 స్టాటిక్స్లో 21 మార్క్స్ అండి. ఇప్పుడు షార్ట్స్ అయితే చూద్దాం. వాట్ ఈజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్? ఓకే, అంటే సింపుల్గా అడగాలి అనుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి అన్నది అడగొచ్చు. అలాగే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నది కూడా అడగొచ్చు. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి క్లాసిఫికేషన్స్ కూడా మనకి అడగొచ్చు. సో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అని నేను డైరెక్ట్గా మనకి ఇక్కడ చెప్పేశాను, జస్ట్ హెడ్డింగ్ అనేది నేను చెప్పాను. ఇందులో మనకి ఏంటంటే కోప్లానర్, నాన్ కోప్లానర్, అలాగే మనకి ప్యారలల్ ఫోర్సెస్, కాంక్రెంట్ ఫోర్సెస్, కోలీనియర్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా మనకి క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్స్ని మనం నేర్చుకోవాలి. అలాగే వాటికి సంబంధించి డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, అలాగే మూమెంట్ అంటే ఏంటి, కపుల్ అప్లికేషన్స్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం అండ్ ఈక్విలిబ్రెంట్ ఏంటండి, డిఫరెన్స్ బిట్వీన్ ద ఈక్విలిబ్రియం అండ్ ఈక్విలిబ్రెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి వారిగాన్ ప్రిన్సిపల్స్, లామిస్ థీరము, ట్రయాంగిల్లా, పాలిగాన్స్లా తెలుసు కదా ఇది. నెక్స్ట్ కపుల్ కూడా ఒక్కొక్కసారి అయితే మస్ట్ అండ్ షుడ్గా అడుగుతున్నాడండి. కపుల్ టైప్స్ ఆఫ్ కపుల్స్ అవి, ఓకేనా. సో ఇవి ఏంటంటే షార్ట్స్. ఈ షార్ట్స్లో మనకి కన్ఫామ్గా మనం నేర్చుకుంటే
మనం షార్ట్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు ఫస్ట్ యూనిట్ నుంచి. ఏంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ క్లాసిఫికేషన్స్, అలాగే రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, మూమెంట్ అంటే ఏంటి, వారగాన్స్, లామెస్, ట్రయాంగిల్లా, పాలిగాన్లా, అలాగే ప్యారలోగ్రామ్లా కూడా ఒక డెఫినిషన్ అనేది నేర్చుకోండి. ఏమో మేబీ 3 మార్క్స్కి డైరెక్ట్గా డిఫైన్ ప్యారలోగ్రామ్లా అనేస్తే మనం ఈజీగా రాసేయచ్చు. సో ఇప్పుడు మనం ఎస్ఎల్కి వద్దాం. ఎస్ఎల్కి వచ్చేసరికి ప్యారలోగ్రామ్లా డెరివేషన్ ఉంటుంది కదండి, ప్యారలోగ్రామ్ల డెరివేషన్ అలాగే ప్రాబ్లమ్స్, దానికి సంబంధించి మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయి. ఆ 2 మోడల్స్ ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. సో ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో మనం హారిజంటల్ ఫోర్సెస్ అలాగే వెర్టికల్ ఫోర్సెస్, రిజల్టెంట్ అలాగే మనకి డైరెక్షన్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ తర్వాత మనకి నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ టు నార్త్, నెక్స్ట్ నార్త్ వెస్ట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు కదా డైరెక్ట్గా. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లోనే మనకి ఇస్తారు. సో నెక్స్ట్ లామిస్ థీరం ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 3 మోడల్స్లో మనం ఇప్పుడు చూద్దాము. ప్యారలోగ్రామ్లలో ఇక్కడ 2 అన్ఈక్వల్ ఫోర్సెస్ అనేవి ఇస్తున్నాడని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, రిజల్టెంట్ ఇచ్చాడు, యాంగిల్ అన్నది ఇచ్చాడు. సో 1 ఆఫ్ ది ఫోర్స్ అనేది ఇచ్చాడు. దానికి సంబంధించి ఫోర్సెస్కి మనకి మ్యాగ్నిట్యూడ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాడు. ఇది కూడా ప్యారలోగ్రామ్లా అనమాట. సో ఆ డెరివేషన్ ప్రకారమే మనం ఫార్ములాలు వేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదొక మోడల్. నెక్స్ట్ అదే సేమ్ మోడల్లో అంటే ప్యారలోగ్రామ్లలోనే మనం ఇంకా సెకండ్ మోడల్కి వచ్చేసరికి ద రిజల్టెంట్ ఆఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ 60 √49 న్యూటన్స్ అండ్ ఇఫ్ దే యాక్టింగ్ రైట్ యాంగిల్ అండ్ దేర్ రిజల్టెంట్ వుడ్ బి √34 న్యూటన్స్ అండ్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 ఫోర్సెస్. ఓకేనండి. సో దీనికి మనం కూడా ఇలానే ప్యారలోగ్రామ్లను యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 2 మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటి మోడల్ ఇస్తారు కదా, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి. సో ఈ మోడల్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి మనకి ఇచ్చిన మోడల్ని ప్రకారం. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ చూసారా 20 న్యూటన్స్ టువర్డ్స్ ద నార్త్, 13 న్యూటన్స్ టువర్డ్ ద నార్త్ వెస్ట్ and 20 inclined at 20 degrees towards the south of west అని చెప్పేసి దానికి సంబంధించి మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనకి ఈ మోడల్ అన్నది కూడా ఇచ్చారు. ఈ మోడల్లో కూడా మనకి ఈ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అన్నవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మోడల్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది ప్లెయిన్ ఫిగర్. నెక్స్ట్ ఇది సొల్యూషన్ ఫిగర్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు ఈ మోడల్. ఎందుకంటే నేను ఈ అన్ని మోడల్స్ని కూడా నేను వీడియోస్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంజనీరింగ్ మెకానిక్స్ అని సర్చ్ చేస్తే మనకి 108 వీడియోస్ అయితే ఉంటాయి ఈ సబ్జెక్ట్కి సంబంధించి. అందులో ప్రతిదీ కూడా మీకు దీని రిలేటెడ్ ఉంటుందండి. ప్రతి అంటే అందరూ అడుగుతున్నారు C16కి చెప్పక్క లేదా C20కి చెప్పండి, C23కి చెప్పండి అని చెప్పేసి. మొత్తం టాపిక్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి అండి. ఇక్కడ మారింది ఏంటి అంటే మీ కరికులం మారింది, మార్క్స్ వెయిటేజ్ మారింది, పేపర్ ప్యాటర్న్ మారింది, అంతేగాని సిలబస్లో కాన్సెప్ట్స్ అన్నవి ఏవి మారలేదు. సో అందుకే నేను కామన్గా ఇంజనీరింగ్ మెకానిక్స్ అని చెప్పేసి నేను టోటల్గా పెట్టేశాను అనమాట. మీకు ఇక్కడ మీ సిలబస్ అలాగే మీ మార్క్స్ వెయిటేజ్ని బట్టి మీరు చూసుకోవటమే అంతే. కొందరికి పార్ట్ సి ఉంటుంది, కొందరికి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిఏ ఉంటుంది C23 వాళ్ళకి. సో దీన్ని మీరు కన్సిడరేషన్ చేయాలని చెప్పేసి నేనంతా కూడా ఒకే ప్లేలిస్ట్లో పెట్టేశాను. మళ్ళీ C16కి అవే చెప్పాలి, C20కి కూడా అవే వీడియోస్ మళ్ళీ రిపీట్ చేయాలి, C23కి కూడా నేను అవే రిపీట్ చేయాలి. అందుకని చెప్పి ఇంజనీరింగ్ మెకానిక్స్ టోటల్ 108 వీడియోస్. అలాగే డైనమిక్స్ అన్నవి నేను సపరేట్గా చేశాను, అలాగే ఫ్రిక్షన్ అన్నది కూడా నేను సపరేట్గా చేశాను. మీకు ఇంత కన్ఫ్యూజన్గా ఉందని చెప్పేసి ఫ్రిక్షన్ని, డైనమిక్ని నేను సపరేట్ ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, అది కూడా మీరు చెక్ చేయండి. సో ఇందులో మనకి ఫస్ట్ యూనిట్లో ప్యారలోగ్రామ్లకు సంబంధించి డెరివేషన్ కంపల్సరీ రావాలి. అలాగే 2 మోడల్స్ నేను చూపించాను కదా, అది రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి ఈ మోడల్స్, అలాగే నార్త్ ఈస్ట్ వెస్ట్ ప్రాబ్లం ఉంటుంది కదా అది. తర్వాత లామిస్ థీరం అండి. లామిస్ థీరం ప్రాబ్లమ్స్ కూడా మనకి అడుగుతాడు. ఈ లామిస్ థీరం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో టెన్షన్ 1, టెన్షన్ 2 అని చెప్పేసి ఈ మోడల్ అన్నది కూడా మీరు ఒక్కసారి చూసుకోండి.
ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఇలా అడుగుతాడు కదా, ఈ మోడల్. ఓకేనా, ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకోవాల్సినవి ఈ 3 యూనిట్స్ కనుక మనం ప్రిపేర్ అయితే కంపల్సరీ మనం పాస్ అయిపోవచ్చండి. సో నేను చెప్పినట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తేనే, ఎందుకంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ పేపర్ అనేది ఈజీగానే వస్తుంది, అది కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే టైం టేబుల్ ప్రకారం అంటే జనరల్ సబ్జెక్ట్స్ అనేవి ఆల్రెడీ అయిపోయి ఇంకా మనకి ఓన్లీ కోర్ ఒక్కటే మిగిలింది. కాబట్టి ఈ కోర్లో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు నేను చెప్పిన ఈ 3 యూనిట్స్ ఏంటంటే జస్ట్ పాస్ అవ్వడానికి మాత్రమేనండి. ఇంకా పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే కనుక మనకి స్కోరింగ్ అనేది ఎక్కువ కూడా రావచ్చు. రిమైనింగ్ 2 యూనిట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో మనం 3 యూనిట్స్ మీరు పక్కాగా మీరు నేర్చుకుంటే పాస్ 28 మార్క్స్ అన్నవి కంపల్సరీగా వస్తాయి. నేర్చుకొని ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి అంటే ఆ ప్రజెంటేషన్ కూడా మీరు నేర్చుకుంటేనే మనకి తక్కువ రాసినా కూడా ఎక్కువ స్కోరింగ్ అన్నది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం టోటల్ వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు మన వీడియో ఎవరైతే ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బూస్టప్ చేయడానికి యూట్యూబ్కి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎక్కువ లైక్స్ వస్తే కనుక ఎక్కువ మనకి రీచ్ అన్నది జరుగుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ సర్చ్లోకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. అప్పుడు మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. దాంతోపాటు మనకి మన వీడియోస్ అనేవి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకునే అవకాశం అనేది ఇచ్చేవాళ్ళం అవుతాం అనమాట. అందుకని వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ your preparation.